మారుమూల గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు. 2023లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను గెలిచిన కదా నేను వస్తున్నా తప్పకుండా అన్నాడు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎంత పోరాటం చేసినా భారతీయ జనతా పార్టీ మద్దతు కారణంగానే ఈరోజు ఎర్రబస్సు రాదనుకున్నటువంటి ఆదిలాబాద్ ఈరోజు విమానాల్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ దోస్తానా బాగా సాగుతున్నట్టుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మంచి చేస్తే దాన్ని చెడు అనాలని లేదు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయని తీరుని రైతులకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం మీద కేసు వేసినాం. ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ కి సంబంధించి కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే లైన్ 2016-17లోనే కావాలి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరీ అయినటువంటి ఆ యొక్క రైల్వే లైన్ క్యాన్సిల్. 10 ఎకరాలు మీరు భూ కబ్జా చేశారంట, అది కూడా మీ ఆవిడ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఆదిలాబాద్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మీ మీద ఓడిపోయిన సీనియర్ లీడర్లే ఈ కుట్రలు చేస్తున్నారు, ఆరోపణలు చేయిస్తున్నారు అనుకోవచ్చా? ఈరోజు ఆపదలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ రావాలంటే 10,000 రూపాయలు కిరాయి పెట్టాలి. ఆ 10,000-15,000 రూపాయలు కిరాయి పెట్టలేనటువంటి పేదలకు ఇబ్బంది అయితే అన్న ఉద్దేశంతో 14 సంవత్సరాలుగా నేను అంబులెన్స్ సర్వీస్ ఇస్తున్నాను. మరి తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది? 2028లో ఎన్నికలు వచ్చినా 29లో ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది. ఈరోజు డేటు సమయం రాసి పెట్టుకోండి. మళ్ళీ మేము సుమన్ టీవీకి వచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓటమి ఎవరినైనా బాధ పెడుతుంది, ఎంతో కుంగదీస్తుంది, తల వంచుకునేలా చేస్తుంది. కానీ అదే ఓటమిని ఆయుధంగా చేసుకుని విజయ తీరాలకు చేరేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ అదే సీనియర్ లీడర్ మీద గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. ఎంతో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ జిల్లాకు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అడవుల జిల్లా ఆదిలాబాద్కు విమానాలను తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం. పాయల్ శంకర్ గారు అనగానే మాకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అని అర్థమైపోతూ ఉంటుంది, తెలుస్తుంది ఎవరికైనా. కానీ ఇది కాకుండా జనాలకి పాయల్ శంకర్ అంటే ఎవరు అంటే ఏదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? అంటే సహజంగా రాజకీయాలలో ఉన్నత వర్గాలు అని ఒకటి, డబ్బున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయని, లేదా కులబలం ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయని చాలా రోజుల నుంచి ఒక నానుడి ఉండే. అది కాదని ప్రజల మధ్యలో ఉండేటటువంటి సామాన్యులకు కూడా రాజకీయంగా అవకాశం వస్తుందని నిరూపించాలన్న ఒక తపన పట్టుదలతో పనిచేసిన నేను మొట్టమొదటిసారిగా మా గ్రామానికి నడుచుకుంటూ కూడా పోవడానికి వీల్లేనటువంటి పరిస్థితులలో మా గ్రామం ఉండే. నేను ఆ రోజు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మా గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించి ఆ రోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని మా గ్రామానికి తీసుకెళ్ళిన. నాకు ఒక ఆశ ఉండే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మా గ్రామానికి వస్తే మా గ్రామానికి రోడ్డు అవుతుందని, స్కూల్ బిల్డింగ్ మంజూరిస్తారని, తాగడానికి మంచి బావులు మంజూరిస్తారని ఒక ఆశతో తీసుకెళ్ళిన. నేను ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు రాజకీయంగా వాళ్ళు వెంబడి ఉండేటటువంటి హంగు, ఆర్భాటం, బలగం అంతా చూసిన తర్వాత రాజకీయాలలో ఉంటే కానీ గ్రామం అభివృద్ధి కాదేమో అన్న ఒక ఆలోచన నాకు ఆ రోజు మొదలైంది. సరే, దాని తర్వాత మా గ్రామం ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు. సరిగ్గా 94లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు నా మనసులో ఉన్నటువంటి ఆలోచనని మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ఒక దగ్గర సమావేశపరిచి, మన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, మనమంతా కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాం కాబట్టి మన గ్రామం నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. నేను అందరి సలహా తీసుకున్న తర్వాత మీరే ఎవరినైనా ప్రపోజ్ చేయండి అన్నప్పుడు ఆ 4-5 గ్రామస్తులంతా కూడా కలిసి ఏమన్నారంటే, మిగతా వాళ్ళు ఎవరు కాదు, మీరే పోటీ చేయండి అని నన్ను బలవంతపరిచారు. దాని తర్వాత మేము ఆ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. సరే, తెలుగుదేశం పార్టీ బీఫారం మీద పోటీ చేద్దాం, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీ నుంచి గెలిస్తే తద్వారా మన గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చాలా ప్రయత్నాలు చేసినాం. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఎంపీటీసీగా టికెట్ దొరకలేదు. సరే, గ్రామస్తులంతా నిర్ణయం ఏం చేశారో, మనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు, మనం ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, గెలవాలి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ఆ రకంగా గ్రామస్తుల ప్రోద్బలంతో ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా పోటీ చేసిన. ఆ మండలంలో 11 ఎంపీటీసీలు,
5 కాంగ్రెస్కి వచ్చినాయి, 5 టీడీపీకి వచ్చినాయి. నేను ఒక్కరిని మాత్రమే ఇండిపెండెంట్ బ్యాలెన్స్గా గెలిచిన. నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే మండల అధ్యక్షుడు. ఆ రకంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క టీడీపీ పార్టీ. మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆఫర్ ఇచ్చింది, మేము మండల ప్రెసిడెంట్కి ఇస్తామని, రకరకాల డబ్బులు ఇస్తామని. కానీ నా ముందున్నటువంటి లక్ష్యం, ఆలోచన నా గ్రామం అభివృద్ధి జరగాలి. అంటే ఆ రోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నది. గ్రామస్తులందరితో మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మనం అధ్యక్షుడైనా కూడా చేసేదేమీ లేదు. అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి మనం టీడీపీకే మద్దతు ఇద్దాం. తద్వారా మన గ్రామానికి కావాల్సినటువంటి విషయాలన్నిటి మీద కూడా అప్పుడు ఆ రోజు వామన్ రెడ్డి గారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే వామన్ రెడ్డి గారితో మాట్లాడి మా గ్రామానికి మొట్టమొదటిగా రోడ్డు కావాలి, మా గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు కావాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలి. ఈ కండిషన్స్ పెట్టి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రోజు మండల ఎంపీపీ అధ్యక్షునిగా జోగురామన్నకు మద్దతు ఇచ్చిన. ఆ రోజు నుంచి ఎక్కడా కూడా వెనుదిరగకుండా నిరంతరం 32 సంవత్సరాల నుండి ప్రజల మధ్యన ఉన్న దాని కారణంగానే ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఈరోజు ఆదిలాబాద్ సమస్యల గురించి నాకు మాట్లాడేటటువంటి అవకాశం వచ్చింది. సర్పంచ్గా మీ ప్రస్థానం రాజకీయాల్లో అలా మొదలైంది. ఏ జోగురామన్న గారికైతే మీరు ఒకప్పుడు మద్దతు ఇచ్చారో ఆ తర్వాత ఎమ్మెల్యేగా 3 సార్లు ఆయన మీదే పోటీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కదా. 3 సార్లు ఓడిపోయారు. మళ్ళీ అదే ఆ లీడర్ మీదే మళ్ళీ మీరు గెలిచారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి మీద గెలుపు అనేది ఎలా సాధ్యమైంది? ఈ రోజులలో ఒకసారి ఓటమి పాలైపోయిన తర్వాత రెండవసారి పోటీ చేయాలంటే కూడా చాలా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రెండవసారి ఓడిపోయిన తర్వాత మూడవసారి పోటీ చేయాలంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉండే ఏ రోజైనా సరే ప్రజల మద్దతుతో నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలవాలి, వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిన. దాని కారణంగానే 10 కేసులైనవి, కార్యకర్తలను ఎంతో ఇబ్బంది పెట్టిండ్రు, రకరకాల చిత్రహింసలకు గురి చేసిన టీఆర్ఎస్ పార్టీ హయాంలో. కానీ ఏ రోజు కూడా కార్యకర్తలు ఇచ్చినటువంటి నాకు బలం, ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి బలం కారణంగా గెలుపు అనేది సునాయాసంగా ఖచ్చితంగా గెలవగలుగుతాం. అది ఈ రోజా, రేపా, ఎల్లుండే. కష్టపడేటటువంటి వాళ్లకు, ప్రజల మధ్య ఉండేటటువంటి వాళ్లకు సరే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలా తప్పితే అధైర్యపడి మనం ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదని ఆ నిర్ణయంతోనే నేను గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారి హయాం అనేది అప్పటి నుంచే మొదలైంది. అలాంటప్పుడు మీరు టీడీపీ నుంచి బీజేపీకే ఎందుకు మారాలనుకున్నారు? అంటే నాకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 ఎంపీలు, ఒకటి కేసీఆర్ గారు, ఇంకోటి విజయశాంతి గారు. సరే పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు ఒక విజయశాంతి గారు కనిపించారు, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ నాకు బలంగా ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ ఎంత పోరాటం చేసినా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా, కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకే భవిష్యత్తు ఉన్నది. ఇంకోటి ప్రజల మధ్యన ఉండి నిస్వార్థంగా పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక సరైనటువంటి వేదిక అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేరిన. ఏంటి 10 ఎకరాలు మీరు భూ కబ్జా చేశారంట, అది కూడా మీ ఆవిడ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వార్తలు రాసే ముందు కొన్ని పేపర్లు కావచ్చు, కొన్ని టీవీలు కావచ్చు, 1కి 2 సార్లు చూసుకొని వెరిఫై చేసుకుంటే వార్తలు రాసుకుంటే బాగుంటుంది. టీవీ ఛానల్ అదేవిధంగా ఒక పేపర్లు వచ్చిన వార్తలు నేను ఆదిలాబాద్లో కూడా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసిన. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ కూడా ప్రజలకు నష్టం చేసే విధంగా కానీ, రూల్స్కు వ్యతిరేకంగా కానీ ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆదిలాబాదులో అహ్మద్ నదీం అని ఒక జిల్లా కలెక్టర్ ఉండే, ఆయన స్వయాన ఎన్ఓసి ఇచ్చినటువంటి ఆ భూమిలో నేను కొన్నటువంటి అక్కడ ఒక 10 ప్లాట్లు ఉన్నమాట వాస్తవం. ఎన్ఓసి రద్దయింది కదా. అదే కదా వాళ్ళకు తప్పుడు సమాచారం. ఈరోజు ఉన్నటువంటి ఆతృత ఏంటి అంటే పూర్తిగా సమాచారం సేకరించక ఎప్పుడైనా కానీ ప్రొబిటెడ్లకు వెళ్ళి దాన్ని తీసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి విషయాలు ఏమో తెలుసుకోక తొందరపడి వార్త రాసినారు. ఈరోజు ఆదిలాబాద్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఎక్కడ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే, ఆ రోజు కూడా రకరకాలుగా ఆరోపణలు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏ రోజు కూడా నేను చేసినటువంటి ఏ ఒక్క తప్పును కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా చూపించలేకపోయింది.
రాజకీయాలలో కొంత మంచి చేస్తున్నప్పుడు, నలుగురికి మంచి జరుగుతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు చేయాలన్నటువంటి ఆలోచనతో కొందరు చేసేటటువంటి ఆరోపణలే ఈరోజు మీరు మాకు చెప్తున్నటువంటి విషయాలు. ఏషియాలోనే అతిపెద్ద మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఆదిలాబాద్ జిల్లాకి శాంక్షన్ అయింది. ఖచ్చితంగా అందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే దీని విషయంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారిని. అయితే ఇక్కడ కూడా మళ్ళీ భూ వివాదంలో మీ పేరే వినిపిస్తోంది. ఏం జరుగుతోంది అసలు? ఆదిలాబాద్కు మంచి జరగాలన్నదే నా తపన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి, దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి కలిసినప్పుడల్లా నా ఆదిలాబాద్ సమస్యల గురించే ప్రస్తావిస్తాను. నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడినా. కేవలం పరిశ్రమలంటే హైదరాబాద్కే పరిమితం కావద్దు, వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు రావాలి, ఖమ్మంకు రావాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేవలం రాష్ట్ర రాజధాని చుట్టే పరిశ్రమలు ఉంటే ఎట్లా? ఆదిలాబాద్కు మీరు పరిశ్రమలు ఇవ్వరా, ఇండస్ట్రీ కారిడార్ ఇవ్వరా అని నేను గట్టిగా అసెంబ్లీలో పోరాటం చేసిన. దాని కారణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, తప్పకుండా ఆదిలాబాద్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అంటే నేను అక్కడ ఆదిలాబాద్లో కోర్టా చిరాక అనే ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నటువంటి కొన్ని భూములు చూపించిన. మీరు మంచి మంచి భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు, వార్తలు కూడా వస్తున్నాయి కదా. మరి ఆ పరిశ్రమలకు అనువైనటువంటి భూమి మా దగ్గర ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన. ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి ఆదిలాబాద్లో 10,000 ఎకరాలలో ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేస్తామని అనౌన్స్మెంట్ చేసినారు, జీవో ఇచ్చారు. నేను ఏ ఇండస్ట్రీ పార్క్ అయితే ఈరోజు అక్కడ ఏర్పాటు చేస్తున్నారో, నేను 23 ఎన్నికల తర్వాత నాకున్నటువంటి భూమిని అక్కడ అమ్మేసిన. నేను నిజంగా నా స్వార్థం ఏదన్నా నా కొరకు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి భూమిని నేను అమ్మకపోతుంటే దాన్ని అట్లే ఉంచుకుంటుంటే, నా పేరు మీద, నా కొడుకు పేరు మీద ఉన్నటువంటి భూమిని నేను అమ్మి నేను మిగతా దగ్గర కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేసిన. నేను అమ్మినటువంటి భూమిని అక్కడేదో నా భూములు ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. సరే, రాజకీయంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు మింగుడు పడనటువంటి విషయం ఏమిటంటే, 4 సార్లు గెలిచిన వ్యక్తులు చేయలేనటువంటి పని మొదటిసారి గెలవగానే ఇవన్నీ కూడా ఆదిలాబాద్కు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. ఇక్కడ ఈయనకు ఒక మంచి పేరు వస్తున్నది. ప్రజలు కూడా ప్రతి విషయంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ రకంగానైనా సరే ఇదొక రకమైనటువంటి ఇబ్బంది పెట్టాలా, వ్యక్తిగత ఆరోపణలు తీరని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు. నేను స్వయాన చీఫ్ సెక్రటరీ కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన. ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా జరగాలి, ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా. నేను ఎక్కడ కూడా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, గతంలో ఇంకో ప్రభుత్వం ఉండే. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా, మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ కూడా తప్పు జరగద్దు, ఆ రకంగా రాజకీయ వ్యవహారం చేయాలన్న ఆలోచనతోనే నేను పనిచేసేటటువంటి వ్యక్తిని. రాజకీయ నాయకుల మీద ఆరోపణలు, విమర్శలు అనేది కామన్గా వస్తూనే ఉంటాయి. కానీ మిమ్మల్ని ఏంటి, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి భూ వివాదాలే చుట్టుముడుతూ ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కార్యాలయానికి ఇచ్చిన ల్యాండ్ విషయంలో కూడా మీ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో ఏం జరిగింది? అంటే సొంత భూమిని పార్టీ కార్యాలయానికి ఇస్తే తప్పేమున్నది? నా భూమిని నా పార్టీ కార్యాలయంకి ఇక్కడ ఉంటే బాగుంటుందని ఇది ఇచ్చిన. ఇక మిగతా పార్టీ కార్యాలయం, మిగతా పార్టీలు ఏమి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే రోజు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని వాళ్ళు ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రకంగానే వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ ప్రైవేట్ భూమిలో పార్టీ ఆఫీస్ కట్టుకుంటే వాళ్ళకు ఒక భయం, ఎటువంటి ఆఫీసు లేకనే ఈ పార్టీ ఇంత పకడ్బందీగా ఉన్నది, రేపు పార్టీ ఆఫీసులు నిర్మించుకుంటే ఇంకెంత పకడ్బందీగా ఉంటుందని ఒక భయంతోనే ఆ రకమైన ఆరోపణలు. మీ మీద ఓడిపోయిన సీనియర్ లీడర్లే ఈ కుట్రలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, చేయిస్తున్నారు అనుకోవచ్చా? క్లియర్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. జనం కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకులే మాట్లాడినారు. ఆ రోజు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండే. నేను ఎక్కడన్నా తప్పు చేస్తే ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా, నేను చేసిన తప్పుడు ఎక్కడైనా బయటకు తీయేస్తుండే కదా. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేసినారు. నేను ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేసిన, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది ఉన్నది, మీరు ఎంక్వైరీ చేయించండి. నేను ఎక్కడన్నా తప్పు చేస్తే నా తప్పును బయటకు తీయండి, మీరు శిక్షలు ఖరారు చేయండి. కానీ కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయాలనే ప్రయత్నం చేసినారు. రాజకీయంగా ఆ రకమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాతనే కదా ప్రజలు ఈ యొక్క నిర్ణయానికి వచ్చినారు. నేను 2023లో ఎమ్మెల్యేగా గెలవకన్నా ముందు కూడా ఆరోపణలు చేసినారు. కానీ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఓడిపోయిండు.
నేను నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ దోస్తానా బాగా సాగుతున్నట్టుగా వినిపిస్తోంది. మీ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతల కంటే కూడా మీకే పనులు ఈజీగా అయిపోతున్నాయంట. రేవంత్ రెడ్డి గారు బాగా స్పందిస్తున్నారు. మిగతా మంత్రుల నుంచి కూడా మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని అంటున్నారు. అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించా. నేను ఒక ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ ప్రజలకు రావాల్సినటువంటి అవకాశాల మీద ప్రభుత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను వ్యక్తిగత దూషణలకు దిగా. ఇంకొక విషయం ఏంటంటే, ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి పరిచయం కారణంగా కొంత చనువు ఉంటుంది. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారి దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా మిగతా రాష్ట్ర మంత్రుల వరకు నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి పనుల విషయం మీద నేను తప్పకుండా వెళ్తా, వాళ్ళతో మాట్లాడతా. ఓకే, ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఏదన్నా రిప్రజెంటేషన్ ఇస్తే బ్యాక్వర్డ్ జిల్లా అని, ఈ జిల్లా అనేక రకాలుగా అభివృద్ధికి నోచుకోలేదని కొంత పాజిటివ్గా ఉంటారు. దాంట్లో ఏమి, ఇప్పుడు ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మంచి చేస్తే దాన్ని చెడు అనాలని లేదు, మంచి చేస్తే దాన్ని మంచి అనాలి. వేలాది మంది ముందు సభలో నేను మాట్లాడినప్పుడు ఓపెన్గా చెప్పిన, నేను ఇచ్చేటటువంటి ఒక రిప్రజెంటేటివ్, ఏది రిప్రజెంటేషన్ అయినా సరే ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా తీసుకొని సాయం చేస్తున్నారు. దానికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలని చెప్పిన. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయని తీరుని, కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి తప్పిన తీరుని, రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని అసెంబ్లీలో ఏ వరకు చివరికి హైకోర్టులో కేసులు వేసినాయి ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం మీద, ఈ జీవోల మీద మొట్టమొదటిసారిగా వేసినటువంటి ఎమ్మెల్యేని మొన్న హైకోర్టులో నేను పిల్లేసిన. అసలు ఈ జీవోలు ఇచ్చి రైతులకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు, రైతులకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం మీద కేసు వేసిన. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన వ్యక్తిగతంగా నా పని మీద కాదు. నేను ఆదిలాబాద్ నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పనికి కొరకు ఎట్లా వస్తున్నానో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాదు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకువస్తున్నట్టు నేను కూడా నా ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకెళ్ళి వెళ్తున్నా. దాంట్లో మిగతా కొందరు జీర్ణించుకోలేనటువంటి కొందరు రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు. ఎలా ఆయన్ని కన్విన్స్ చేసి మీ జిల్లాకి రప్పించగలిగారు? 2014లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను కనీసం 14 నుంచి 23 మధ్యన ప్రధానమంత్రి గారిని ఒక 7 నుంచి 8 సార్లు కలిసిన. నేను కలిసినప్పుడల్లా కూడా చాలా సందర్భాలు అంటుండే, ఒకసారి మీరు ఆదిలాబాద్ నేను మీటింగ్ ఏర్పాటు చేస్తే సార్ మీరు రావాలని చెప్పి, సరే వస్తా తప్పకుండా అని చెప్పి అవకాశం రాలేదు. 2023లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు కల్పించినప్పుడు నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, సార్ మీరు మా ఆదిలాబాద్కు రావాలని నేను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను అంటే, అప్పుడు ప్రధానమంత్రి గారు తప్పకుండా వస్తా, మీరు గెలిచిన కదా నేను వస్తున్నా తప్పకుండా అని అన్నాడు. నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను చెప్పిన, దేశ ప్రధానమంత్రి గారిని ఆదిలాబాద్కు ఆహ్వానించినాం, వారు సమయం ఇస్తామన్నారు, మీరు కూడా రావాలా అని చెప్పిన. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా దేశ ప్రధానమంత్రి మోడీ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పక్క కూర్చేసి కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి నా ఆదిలాబాద్ సమస్యలను అడిగి చెప్పిన, నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ ఈ దేశ ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం అత్యధిక వెనుకబడినటువంటి నా ఆదిలాబాద్కు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, మీ నోటి నుంచే ఆ మాటలు ఇవాళ రావాలని నేను ప్రధానమంత్రి గారిని కోరిన, ముఖ్యమంత్రి గారిని కోరిన. వేదిక వెనక సైడ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఒక 10 నిమిషాలు ప్రధానమంత్రి గారు నిలబడి మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మావాడు 3 సార్లు ఓడిపోయి 4వసారి గెలిచిండు, ముఖ్యమంత్రిగా మీ సహకారం పూర్తిగా ఉండాలని దేశ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, లేదు తప్పకుండా. ఆ రోజు ఇంకోటి ఏం జరిగిందంటే, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి అన్నారు ఒక మాట, నేను మేవాడి గెలుపు కొరకు ఆదిలాబాద్లో పనిచేసిపోయినా అని అన్నాడు. ప్రధానమంత్రి గారు ఆశ్చర్యపోయారు, అసలు ఐసా కైసా హువా, హమారా ఆద్మీకి లియే ఆప్ కైసా జితానికి లియా అంటే అని చెప్పిండు. అభినయ్ 2012 మే 2012లో మేమిద్దరం ఒకటే పార్టీలో ఉంటుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉన్నా అని అంటే, అప్పుడు ప్రధానమంత్రి గారు మీరు అంతకుముందు ఇద్దరు ఒకటే పార్టీలో ఉంటురా అని అన్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిండు, స్పీచ్లో ప్రధానమంత్రి గారు చెప్పిండు. దాని తర్వాత రెగ్యులర్గా నేను కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం. అది తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు నేను అడిగిన
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మిగతా రాష్ట్రాలలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఒక 4-5 ఎయిర్పోర్ట్లు ఉండాలి కదా. మరి అటువంటప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అనువుగా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన సందర్భంలో మా ఆదిలాబాద్ నిర్లక్ష్యానికి గురైంది. నేను ఆ రోజు కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి ఈ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉత్తరాలు రాయించిన, మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి భూమి సేకరించి ఇవ్వండి, మేము ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని. నేను ఆ రోజు ఎమ్మెల్యేని కాను, బీజేపీ జిల్లా అధ్యక్షుని హోదాలో కేంద్ర మంత్రుల్ని కలుస్తుంటే, కానీ ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ తద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈరోజు ఈ 2,200 కోట్ల ఎకరాలలో భూసేకరణ కూడా జరుగుతున్నది. ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్కు సంబంధించింది, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కార్గోకు సంబంధించినటువంటి మిగతా ఏవియేషన్కు సంబంధించినటువంటి కొన్ని అకాడమీస్ కూడా అక్కడ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎర్రబస్సు రాదనుకున్నటువంటి ఆదిలాబాద్కు ఈరోజు విమానాల్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం వచ్చింది. చాలామంది అంటుండే, నేను ఎన్నికల సమయంలో మాట్లాడినప్పుడు, ఎడికెళ్ళి తెస్తాడు పాయల్ శంకర్, అసలు ఆదిలాబాద్లో ఏమున్నదని ఎయిర్పోర్ట్ కడతారు, ఎక్కడికి వెళ్ళి అసలు ఏమీ లేదు, అసలు బస్సులు బస్ స్టాండే గొప్పది, బస్ డిపోనే గొప్పది అనే విధంగా మాట్లాడుతుండే. కానీ ఒక నమ్మకం ఉండే నాకు, ఆదిలాబాద్లో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉండదు. కానీ అశ్రద్ధకు ఇన్ని రోజులు మేము ఇన్ని సంవత్సరాలకు గురైనాం. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్లో ఇండస్ట్రీ పార్క్ వచ్చింది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, డిఫెన్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇంకా మొన్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఒక బ్రహ్మోస్ ఏదైతే మిసైల్స్ తయారు చేస్తారో ఆ ఫ్యాక్టరీని కూడా భవిష్యత్తులో ఎక్స్పెన్షన్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా సమాచారం వచ్చింది. అంటే ఆదిలాబాద్ రేపు గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్కి సంబంధించి కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే లైన్ 2016-17లోనే కావాలి. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం ఇచ్చింది, మీరు రైల్వే లైన్ మంజూరు చేయండి, 50% పార్ట్నర్షిప్లో మేము సిద్ధంగా ఉన్నామని. ఆ రోజు రైల్వే డిపార్ట్మెంట్ బడ్జెట్లో పెట్టింది, శాంక్షన్ కూడా ఇచ్చింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ అధికారిని కూడా ఢిల్లీకి పంపలేదు, ఎంఓ చేయించలేదు. దాని కారణంగా మంజూరు అయినటువంటి ఆ యొక్క రైల్వే లైన్ క్యాన్సిల్ అయింది. నేను మా గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారు అనేక సందర్భాల్లో ఈ విషయం మీద మేము ఢిల్లీకి వెళ్ళాం. మొన్న చివరికి ఎంపీలందరినీ, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని మేము రైల్వే మంత్రి గారు కలిసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించినాం. అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, సిమెంట్ ఇండస్ట్రీ వస్తుంది, కాబట్టి మాకు రైల్వే లైన్ కావాలి ఆదిలాబాద్ కదంటే రైల్వే మంత్రి గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా సాధ్యమైనంత తొందరలోనే మీకు శుభవార్త అందిస్తామని చెప్పినారు. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ తొందరలోనే మంజూరై శంకుస్థాపన కూడా చేయించబోతున్నాం. 2018లో మీరు అమిత్ షాకి ఒక మాట ఇచ్చారట, ఆదిలాబాద్ జిల్లా నుంచి 7 ఎమ్మెల్యేలని గెలిపించి చూపిస్తాము అని. కానీ మొన్న ఎలక్షన్స్లో చూసినప్పుడు 4 ఎమ్మెల్యేలని గెలిపించారు, అలాగే ఒక ఎంపీ కూడా ఉన్నారు. మొత్తానికైతే లెక్క సరిపోయినట్టుగా కనిపించట్లేదు. ఎప్పుడు బ్యాలెన్స్ చేయబోతున్నారు భవిష్యత్తులో? నేను 2019లో మా బీజేపీ మీటింగ్ స్టేట్ ఆఫీస్లో జరిగినప్పుడు నేను చెప్పాను, ఆదిలాబాద్ పార్లమెంట్ ఈసారి గెలుస్తామని, ఎవరికి నమ్మకం లేకుండే. అదేవిధంగా అమిత్ షా గారు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఈ తెలంగాణలో మనకు అధికారం రావాలి, తెలంగాణకు గేట్వే అయినటువంటి ఆదిలాబాద్ నుంచి గెలుపు ప్రారంభం కావాలని నేను ఆ రోజు అమిత్ షా గారికి చెప్పిన స్పీచ్లో. తప్పకుండా వచ్చేటటువంటి రోజులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే రోజు, అధికారంలోకి రావడానికి ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెప్పిన. మొన్న 23లో 4 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఇంకా 2 కూడా అతి తక్కువ 1500 ఓట్లు 1200 ఓట్లతోని 2 సీట్లను కోల్పోయినాం. కాబట్టి నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. రేపు 28లో ఎన్నికలు జరిగినా, ఈ రాష్ట్రంలో 29లో ఎన్నికలు జరిగినా, రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. దానిలో ప్రధాన భూమిక ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పోషిస్తుంది. మీ గెలుపు కంటే కూడా ఓటమియే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయినా సరే ప్రతిసారి మీరు ఆశను వదులుకోకుండా టికెట్ తెచ్చుకోవడం, గెలవడానికి ప్రయత్నించడం, ఓడిపోవడం, అయినా సరే మళ్ళీ కెరటంలాగా లేవడం అనేది జరుగుతుంది. కానీ రాజకీయాలే ఎప్పుడు అన్నం పెట్టవు. రాజకీయాల ద్వారానే మనం నిలబడ్డం అనేది కూడా కష్టం. మరి మీకున్న బిజినెస్లు ఏంటి? వ్యాపారాలు, వ్యవసాయం ఉన్నది,
మరి అదేవిధంగా కొంత మైనింగ్ బిజినెస్లో కూడా కొంత దాంట్లో అనుభవం ఉన్నది. బిజినెస్ వ్యాపార పరంగా ఈరోజు రాజకీయాలు చేసి డబ్బు సంపాదించడం కన్నా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి రాజకీయాల్లో ఖర్చు పెడతాం. అది ఉన్నటువంటి పరిస్థితి. డబ్బే లేదు, నాకు ఏమీ లేదు, అసలు నేను ఏమీ చేసుకున్నానంటే అది అబద్ధం తప్ప ఇంకో మాట కాదు. ఈరోజు చట్టపరంగా ఎక్కడన్నా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటే డబ్బు సంపాదించాల్సిందే. అసలు డబ్బు లేకుంటే వ్యవహారం ఏం చేయలేము. అంటే వ్యాపారం అవకాశం ఉన్న దగ్గర మనం ఏదైతే రూల్స్కి అనుగుణంగా ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఎటువంటి ఏ నష్టం చేయకుండా, ప్రజలకు నష్టం చేయకుండా వ్యాపారం ఉన్నటువంటి ఆ వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాని నుంచి వచ్చేటటువంటి డబ్బుని నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతానో ఆ ఇన్కమ్ ట్యాక్స్కు అంత, ఉదాహరణకు 100 రూపాయలు సంపాదిస్తే నేను 70 రూపాయలు ఖర్చు పెడతాను. 30% ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇంకో 40% ప్రజలకు ట్యాక్స్. అది ఏ ప్రజలకు అవసరం ఉంది. 14 సంవత్సరాల నుండి నేను అంబులెన్స్ నడిపిస్తున్నా. ఈరోజు ఆదిలాబాద్ నుంచి 14 సంవత్సరాలుగా 6 అంబులెన్సులు హైదరాబాద్కు, నాగ్పూర్కు, యవత్మాల్కు రెగ్యులర్గా అంబులెన్స్లు వెళ్తాయి. ఈరోజు ఆపదలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ రావాలంటే 10,000 రూపాయలు కిరాయి పెట్టాలి. ఆ 10,000, 15,000 రూపాయలు కిరాయి పెట్టలేనటువంటి పేదలకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు 14 సంవత్సరాలుగా నేను అంబులెన్స్ సర్వీస్ ఇస్తున్నా. ఇదే కాకుండా నీటి ఎద్దడి ఉన్నటువంటి గ్రామాలకు, వార్డులకు మంచినీటి సరఫరా చేస్తుంటే నేను ఏ రోజు కూడా ఓటమి పాలైన మనకి ఏ బాధ్యత లేదు అనే రకంగా నేను ఏ రోజు కూడా లేను. రాజకీయాలలో ఉన్నప్పుడు ఓడిన వ్యక్తికి అంతే బాధ్యత ఉంటుంది, గెలిచిన వ్యక్తికి అంతే బాధ్యత ఉంటుంది. ఓడిన వ్యక్తి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా, పోరాటం చేసే ప్రయత్నం చేయాలి. గెలిచిన వ్యక్తి అధికారం ద్వారా దాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్ప బ్యూటీ ఏంటంటే ప్రతిపక్షమైన అధికార పక్షమైన పనిచేయడమే. మన ముందున్నటువంటి టార్గెట్ ఏంది? అధికార పక్షం వాళ్ళేమో సంతకం పెడితే పని అయిపోతుంది. ప్రతిపక్షం ఏంది? ఈ ఫలానా సమస్య ఉన్నదని పోరాటం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, గెలిచిన వ్యక్తి ఆ విషయాన్ని గమనించేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి నేను ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేసే ప్రయత్నం చేసిన. ఇప్పటికే 3 సార్లు సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది? 2028లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు డేటు, సమయం మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ మేము సుమన్ టీవీకి వచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తా. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏ తెలంగాణనైతే ఏరుకోరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా కళలు సాకారం అవుతాయని, మా సమస్యలు పరిష్కారం అవుతాయని, మాకున్నటువంటి బాధలు తొలగిపోతాయని 1,200 మంది అమరులయ్యినరు. ఆ అమరుల ఈరోజు ఆత్మలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది. ఎటువంటి స్వార్థం లేకుండా 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి ఎంపీలు లేరు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్లో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది ఈ 2 రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు పూర్తి కాకముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 65,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యలుగా అంటూ 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చింది 2 రాజకీయ పార్టీలు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% సహకారం అందించింది. ఈరోజు 12 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చినాయి. అయినా కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఊళ్ళల్లో తాగడానికి నీళ్ళు లేవు, పోవడానికి రోడ్లు లేవు, ఇంకా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏమిచ్చింది అంటే 2 పార్టీలకు అధికారం మాత్రమే ఇచ్చింది. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించింది, ఈ 3 ఏళ్ళుగా కాంగ్రెస్ పాలిస్తున్న తప్పితే ప్రజా సమస్యలు ఇంకా సమస్యలుగానే మిగిలి. అందుకొరకే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు 28 వచ్చినా 29 వచ్చినా భారీ మెజార్టీతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించబోతున్నది. అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాద్ జిల్లా అంటారు. అలాంటిది ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న ఆదిలాబాద్ జిల్లా అని చెప్పచ్చా? 100%. నాకు ఒక ఆలోచన ఉన్నది. నా దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం
ఊరికి 100 నుంచి 150 మంది ఈరోజు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఎటువంటి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేవు. నిరంతరం నాకు ఒక ఆలోచన వస్తుండే, నా ఆదిలాబాదులో కనీసం ఒక 20,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాలి. ఈరోజు 10,000 ఎకరాలలో ఏర్పాటు చేసేటటువంటి మెగా ఇండస్ట్రీ పార్క్లో రేపు 100 ఫ్యాక్టరీలు రావాలి. ఏర్పాటు చేసేటటువంటి విమానాశ్రయంలో నేను అనుకుంటుంటే అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతుండే, కేవలం జీబులు కార్లు నడిపే డ్రైవర్లే కాదు, విమానాలు హెలికాప్టర్లు నడిపే పైలట్లు ఆదిలాబాద్లో తయారు కావాలని ఈరోజు డిఫెన్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల ఈరోజు ప్రైవేట్ సంబంధించినటువంటి ఏవియేషన్ స్కూల్స్ ఎన్నో కూడా ఇప్పుడు దరఖాస్తు పెట్టినాయి. వాళ్ళంతా కూడా ఏరోనాటికల్ కాలేజెస్ పెడతామని, ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఎంతోమంది తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. నాకు ఒక ఆశ ఉన్నది, నా ఆదిలాబాద్ నుండి కూడా 100 మంది హెలికాప్టర్లు నడిపేటోళ్ళు ఉండాలని, నా ఆదిలాబాద్ నుంచి కూడా 100 మంది పైలట్లు కావాలని, ఈ రకంగా ఆదిలాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, తద్వారా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అనే పేరును పక్కకు నెట్టి అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్గా నా ఆదిలాబాద్కు గుర్తింపు రావాలన్నటువంటి ఆకాంక్ష, ఒక బలమైనటువంటి కోరిక నా మనసులో ఉన్నది. ఆదిలాబాద్ అభివృద్ధికి మేమంతూ ఒక ఎమ్మెల్యేగా చాలా బాగా కృషి చేస్తున్నారు. మీ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.